లోక్సభలో కేంద్రం నేడు కీలక బిల్లులు ప్రవేశపెట్టనుంది. కేరళ రాష్ట్రం పేరును కేరళంగా మార్చే కేరళ ఆల్టరేషన్ ఆఫ్ నేమ్ బిల్లును సభ ముందుకు తీసుకురానున్నారు. అలాగే నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సవరణ బిల్లు 2026ను కూడా ఆమోదం కోసం ప్రతిపాదించనున్నారు. 1962 నాటి ఎన్సీడీసీ చట్టాన్ని మరిన్ని సవరణలు చేయడానికి ఈ బిల్లును తయారు చేశారు. నిన్న ప్రతిపక్షాల ఆందోళనల మధ్య 4 కీలక బిల్లులు లోక్సభలో ప్రవేశపెట్టారు. ఉదయం 11 గంటలకు ప్రశ్నోత్తరాల కార్యక్రమంతో సభ ప్రారంభం కానుంది. ఇటు రాజ్యసభలో ఇవాళ ట్రిబ్యునల్స్ సంస్కరణ బిల్లు ఆమోదం కోసం సభ ముందుకు రానుంది. న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఆ బిల్లును ప్రవేశపెడతారు. ప్రత్యేక న్యాయస్థానాల సామర్థ్యం పెంచే లక్ష్యంగా జాతీయ ట్రిబ్యునల్స్ కమిషన్ ఏర్పాటు చేసే ఉద్దేశంతో ఈ బిల్లును రూపొందించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వచ్చే గురువారంతో పూర్తి కానున్నాయి. అంటే మిగిలింది 3 రోజులే. ఉభయ సభల్లో ఆమోదం పొందాల్సిన పలు బిల్లులు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. ఈ రోజు కూడా పార్లమెంట్ వెలుపల లోపల విపక్షాల నిరసనలు, ప్రభుత్వ వ్యతిరేకత నినాదాలు కంటిన్యూ కానున్నాయి. విద్యార్థులపై కాల్పులు, దాడుల గురించి సభకు వచ్చి హోంమంత్రి అమిత్ షా సమాధానం ఇవ్వాలని ప్రతిపక్షాలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాయి. అయోధ్య చందా చోరీపై కూడా చర్చించాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి.